అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాయలసీమకి ఒక పరిశ్రమ ఏదైతే మన ఇనుమ పరిశ్రమ అనుకుంటామో తప్పనిసరిగా రావాలి. ఈ అన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి సమస్యలు పరిష్కరించే విధంగా ఒక ట్రిబ్యునల్ వేయాలి. రాయలసీమకు సంబంధించిన ఆలోచన ప్రత్యేకంగా చేయాలని అడిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని గమనించాలి. మిగతా అన్ని పార్టీలు ఏం చేశాయంటే అందరూ కూడా సమైక్యాంధ్ర రాష్ట్రం విభజన కాదు అని చెప్పి ఒక కళలో నిమగ్నమయ్యారు. కానీ వాస్తవంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. ఆ రోజు మన షిండే గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంతానికి రావాల్సిన వనరుల గురించి మాట్లాడటం జరిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన నీటి ప్రాజెక్టులు తీసుకురావడంలో కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన పారిశ్రామిక ప్రాజెక్టులు తీసుకురావడానికి కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన ఉపాధి ఉద్యోగ అవకాశాలు తీసుకురావడం కానీ కేవలం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వమే చేయగలదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవాళ మన ప్రాంతంలో ఉండే అనేక ప్రాజెక్ట్స్ సంబంధించిన చిక్కుముళ్ళు పక్క రాష్ట్రంతో మనకున్నాయి. తప్పనిసరిగా ఆ యొక్క ముడులు ఒక్కొక్కటి విప్పి రెండు ఒక సహృద్భావ వాతావరణంలో మనం రాయలసీమ సంబంధించిన ఏవైతే మన నీటి సంబంధించిన ఎలొకేషన్స్ ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. మన తుంగభద్రలో ఉండే లోవర్ లెవెల్ ఎల్ఎల్సి లోవర్ లెవెల్ కెనాల్ సంబంధించి 1,50,000 ఎకరాలకి ఇవాళ ఇరిగేటెడ్ వాటర్ రావాలి. ఇవాళ ఎంత వస్తుంది? కేవలం 70,000 ఎకరాలకే సరిపడే నీరు వస్తుంది. తప్పనిసరిగా ఏ సామర్థ్యంతో అయితే 1,50,000 ఎకరాలకు రావాలో ఆ విధంగా తెచ్చే పని భారతీయ జనతా పార్టీ చేస్తుందని తెలియజేస్తున్నాం. కేవలం తుంగభద్ర కాదు, కృష్ణలో ఉండే మన హంద్రి నీవా సంబంధించిన ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ సంబంధించిన 8 రిజర్వాయర్, ఆ రిజర్వాయర్లో వచ్చే ఇంటేక్ అవుటేక్ సంబంధించిన సామర్థ్యాన్ని పెంపు, అలాగే మన సంబంధించిన ఏవైతే 8 రిజర్వాయర్స్ ఉన్నాయో ఆ రిజర్వాయర్స్ ని సామర్థ్యానికి ఆ స్థిరీకరణకి తప్పనిసరిగా ముందుకెళ్తాం. అలాగే మన పోలవరం ద్వారా కృష్ణా బేసిన్ స్థిరీకరించి ఆ యొక్క మిగులు జలాలను మన ప్రాంతానికి వాడుకునే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయడానికి భారతీయ జనతా పార్టీ కటిబద్ధలే ఉందని చెప్పి మీ అందరికీ వాగ్దానం ఇస్తున్నాను. ఆ విధంగానే మన ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల పరిశ్రమలు, అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. ఇవాళ నేను ఒకే ఎజెండాతో ఇవాళ రావటం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక చేత్తో పార్టీ జెండా పట్టుకొని ప్రతి గ్రామంలో రెపరెపలాడే విధంగా, ఇంకో చేత్తో మన ఎన్డీఏ ఎజెండాను పట్టుకొని ప్రజలందరూ పెద్ద విశ్వాసాన్ని చూపించారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలనకి చరమగీతం పాడే విధంగా 94% ఈ కూటమి అభ్యర్థులను గెలిపించారు. ప్రజలు చూపిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని తప్పనిసరిగా ఒమ్ము చేయకుండా తీసుకెళ్లే ప్రయత్నం మేము కూడా కూటమి పార్టీలతో కలిసి, తెలుగుదేశం జనసేనతో కలిసి ముందుకు తీసుకెళ్తాం. మనందరి యొక్క బాధ కూడా తెలుసు. అవును, మనం భాగస్వామ్యం మనకి తగిన వాటా రావటం లేదు. ఇవాళ మీ అందరికీ చెప్తున్నాను, ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి మనకి కూటమిలో కేవలం ఎమ్మెల్యే ఎంపీ సీట్లే కాకుండా కింద స్థాయిలో ఉండే నీటి సంఘ సభ్యులు, నీటి సంఘ చైర్మన్లు, కోఆపరేటివ్ సంఘాలు, బ్యాంకు సంబంధించిన అనేక చోట్ల ఆ విధంగా వాటా వచ్చే విధంగా ఒక ప్రయత్నం మొదటిసారి ప్రారంభమైంది. గతంలో ఎప్పుడు జరగలేదు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. తప్పనిసరిగా ప్రతి కార్యకర్త, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రజాప్రతినిధిగా మారే విధంగా, ప్రతి కార్యకర్త ఒక రాజకీయ నాయకుడిగా ముందుండి నడిచే విధంగా, ఆ గ్రామంలో సమస్యలు మీ ద్వారా పరిష్కరించే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ జాతి ప్రయోజనాల కోసం, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరూ కూడా ఆ విధంగా వెళ్ళాలి. ఆ విధంగా ఇంకో మాటే లేకుండా మనం ప్రయాణం చేసి ఉండాలి అని మీ అందరికీ తెలియజేస్తూ, నేను తప్పనిసరిగా ప్రతి ప్రాంతాన్ని నేను ఈసారి జిల్లాల వారీగా పర్యటన, నెక్స్ట్ టైం అసెంబ్లీల వారీగా పర్యటన, ఒక టార్గెటెడ్ గా పనిచేసే విధంగా మన ప్రాంతానికి సంబంధించిన అన్ని రకాల విషయాలు ఏవైతున్నాయో, ముఖ్యంగా కర్నూలు సంబంధించిన 5 దివ్య క్షేత్రాలు ఉన్నాయి. మన ఆలంపూర్ జోగులాంబ దగ్గర నుంచి, మన మంత్రాలయం దగ్గర నుంచి, మన యాగంటి బసవేశ్వరాలయం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఉండే అనేక రకాల అందాలు, మన అహోబిలం, మహానంది, ఇటువంటి 5 క్షేత్రాలు కలిగిన మన కర్నూలుకి దేవాలయం సంబంధించిన టూరిజంలో చాలా వెనకున్నాం. ఇవాళ శ్రీశైలం అద్భుతమైన క్షేత్రం, శ్రీశైలం కిందున్న అనేక రకాల దేవాలయాలు, వీటన్నిటికీ ఆ స్థానం రావాలి. తప్పనిసరిగా మొత్తం దేశవ్యాప్తంగా
పర్యాటకులు ముఖ్యంగా టెంపుల్ టూరిజం సంబంధించిన పర్యాటకులు వచ్చే విధంగా మేము ఒక వ్యూహాన్ని రచించబోతున్నాం. తప్పనిసరిగా త్వరలో ప్రతి జిల్లాకి సంబంధించిన ఏవేవైతే మన సభ్యతకి ఆనవాళ్ళు ఉన్నాయో, ఏవైతే ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయో వాటి పునర్వైభవాన్ని తీసుకొచ్చి వెళ్లే విధంగా ఆ ప్రయత్నం భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా చేస్తుంది. కేవలం మన ప్రాంతంలోనే జియోగ్రాఫికల్ టూరిజం అంటే న్యాచురల్ గా ఏర్పడిన టూరిజం, బెల్లం గృహాల దగ్గర నుంచి అనేక అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని గార్జెస్ మన ప్రాంతంలో ఉన్నాయంటే వ్యాలీలు అంటారు. ఆ విధంగా వాటన్నిటినీ కూడా ప్రపంచం ముందు చూపించి వాటికి తగిన స్థాయి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా కర్నూలుకి అందవలసిన ఏవైతే గతంలో వాగ్దానం చేయబడ్డ విషయాలు తప్పనిసరిగా తీసుకొచ్చి ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మనందరికీ IIIT వచ్చింది. మన ఎయిర్పోర్ట్ కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గా పెంచే ప్రయత్నం చేస్తున్నాం. మనకి డిఫెన్స్ కారిడార్ రాబోతుంది. అలాగే ప్రపంచంలో భారతదేశంలో అతి పెద్ద మెగా సోలార్ పార్క్, సుమారు 1000 మెగావాట్ల యొక్క సోలార్ ఎనర్జీ రాగలిగే ప్రాంతం మన కర్నూలు. త్వరలోనే మెగా సోలార్ పార్క్ వస్తుంది. ప్రతి వ్యక్తి వాళ్ళ యొక్క కరెంట్ కష్టాలు తీరబోతున్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ నరేంద్ర మోడీ గారు సూర్యగృహ ముఫ్త్ బిజిలీ యోజన అని చెప్పి ప్రారంభించారు. మనందరి కర్తవ్యం నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ పథకాన్ని అమలు చేసి మన ప్రతి ఇంటి పైకప్పు పైన వాళ్ళ సోలార్ పెట్టుకొని ఉచిత కరెంట్ పొందే విధంగా మనం వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి. మనందరూ ప్రతిజ్ఞ చేయాలి. ప్రతి కార్యకర్త ఈ రోజు మనకి సూర్య భగవాన్ అందించే ఆ యొక్క శక్తిని తీసుకొని మన యొక్క విద్యుత్ ఛార్జీలు 0 చేయాల్సిన అవసరం ఉంది. 0తో పాటు అధికంగా వస్తే డబ్బులు కూడా వచ్చే విధంగా వ్యవస్థ నిర్మాణం చేసి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ప్రధానమంత్రి బిజిలీ ముఫ్త్ సూర్య యోజన ఏదైతుందో దాన్ని మనం అమలు చేయాలి. ఆ విధంగా మనందరం కార్యోన్ముఖులు అవ్వాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఆ విధంగా మనం వెళ్ళాలని చెప్పి మనందరం కూడా ఈ యొక్క కార్యకర్తల యొక్క బలం కారణంగా, శక్తి కారణంగా, తపస్సు కారణంగా, బలిదానం కారణంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి అటువంటి నేత దేశాధినేత అయ్యాడు. కనుక తప్పనిసరిగా మనందరం కలిసి ఒక కుటుంబం మాదిరిగా పనిచేసి ఈ ప్రాంతంలో పార్టీని ముందుకు తీసే ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ విధంగా మీ అందరూ కూడా నన్ను ఆదరించి అభిమానించి స్వాగతించిన ప్రతి వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.